హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది నిన్న నైట్ వంకాయలు అవన్నీ కూడా కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అవి ఎండుతాయి కదా మార్నింగ్ కల్లా అని చెప్పి. అలాగే ఆల్రెడీ కిచెన్ నాప్కిన్స్ అన్నీ కూడా వాష్ చేశాను అనమాట. అన్నీ ఒకేసారి ఉతికేసాను. అవన్నీ ఎండిపోతే వాటినేమో మడత పెట్టేసి బాస్కెట్లో సర్దుకుంటున్నాను. ఇంకా వీక్ అంతా వాడుకోవడానికి సరిపోతాయి అన్నమాట. ఎప్పటిదప్పుడు నార్మల్గా వాష్ చేసేస్తాను, అంటే కిచెన్ సింక్ దగ్గర వాష్ చేస్తాను అనమాట. హ్యాండ్ వాష్తో చేసేస్తాను జనరల్గా. 1 వీక్కి ఒకసారి మొత్తం అన్నీ కూడా ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎవ్రీ సండే ఇంచుమించుగా వాష్ చేస్తాను అనమాట. అవన్నీ సర్ది ఒక బాస్కెట్లో పెట్టుకొని కిచెన్ పైప్ దగ్గరలో పెట్టుకుంటాను అనమాట. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ ఓన్లీ ఉసిరికాయ ఒకటి వేసుకుంటున్నాను అనమాట. మెంతులు, ఉసిరికాయ 2 కలిపి ఒకటే బాటిల్లో వేసుకుంటున్నాను. 2 బాటిల్స్ పెట్టుకుంటే మార్నింగ్ అసలు తాగడానికి టైం ఉండట్లేదు అనమాట. అందువల్ల 2 కలిపి ఒకే బాటిల్లో వేసేసుకుంటున్నాము. ఇది ఇలా ఈ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల, అంటే ఒక కంటిన్యూస్ 15 డేస్ తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే స్కిన్ అది కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ వస్తుందట. నేను ఒక 1 వీక్ నుంచి అయితే రెగ్యులర్గా తీసుకుంటున్నాను. బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది మార్నింగ్కి. మిగతావి కొంచెం అంతగా నచ్చట్లేదు, కానీ నాకు ఈ ఉసిరికాయ ఇంకా మెంతులు వాటర్ మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా సబ్జా వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. చియా సీడ్స్ తాగుతున్నాం కానీ అది అంత చలువ కాదు. ఈ సబ్జా సీడ్స్ మాత్రం మంచి చలువ కదా బాడీకి. అందుకని సబ్జావి తెప్పించాను అనమాట. అవే బాటిల్లో స్టోర్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న బాటిల్లో ఇవైతే నానపెట్టేసి ఉంచుతున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా ఏదైనా లెమన్ జ్యూస్ అవన్నీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఇవి నానవి కదా, అందుకే కొంచెం ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నానిన తర్వాత చూసారా, ఆల్రెడీ సోక్ అయిపోతున్నట్టు స్టార్ట్ అయిపోయి వాటర్ వేసిన వెంటనే 20 మినిట్స్ బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత డైలీ వాటర్లో, నిమ్మకాయ రసంలో, మజ్జిగలో అన్నిట్లో కలుపుకోవడానికి చాలా బాగుంటాయి కదా. అప్పటికప్పుడు ఒక్కొక్కసారి గుర్తుండదు మెయిన్ నానబెట్టుకోవడం. అందుకు ఇవన్నీ చేసుకున్న తర్వాత వాకింగ్కి వెళ్ళొచ్చాము నేను, మా హస్బెండ్. వస్తున్నప్పుడేమో ఇవి తీసుకొచ్చా అనమాట. కాగితం పూలు అంటారు కదా, బోగన్విలియా, అవి మా ఇంటి దగ్గరే ఉంటాయి. అవి తెచ్చి నేను ఎప్పుడూ ఒక ఫ్లవర్ వాస్ అయితే ఖాళీగా ఉంచుతాను. ఇటువంటి ఫ్రెష్ ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను అనమాట. ఏవో ఒక ఫ్లవర్స్ పెడతాను. చామంతుల సీజన్లో అయితే అవే ఎక్కువ పెట్టేదాన్ని. ఇవి మాత్రం రెగ్యులర్గా పెడుతుంటాను, మంచి కలర్ఫుల్గా అనిపిస్తాయి నాకు. ఇంకా అవే ఇంకా ఉర్లీ బౌల్స్లో కూడా సర్దుతున్నాను అనమాట. మార్నింగ్ అవ్వటం లేదు, అసలు లేట్ అయిపోతుంది బాగా. తెచ్చిన వెంటనే ఫ్లవర్స్ పెట్టేస్తేనే ఫ్రెష్గా ఉంటాయి. ఎండాకాలం కదా, చాలా వేగంగా వాడిపోతున్నాయి ఫ్లవర్స్. అందుకే తెచ్చిన వెంటనే సర్దేస్తున్నాను అనమాట. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకుంటూ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. అందుకే ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చినప్పుడల్లా ఇలాగా ఉర్లీస్లో సర్దేసి ఒక కార్నర్లో పెట్టుకుంటా అనమాట. యాక్చువల్లీ స్టూల్ మీద మొక్క ఉండేది, పీస్ లిల్లీ ప్లాంట్ ఉండేది. అది తీసేసి కృష్ణుడి దగ్గరకు జరిపేసి ఇంకా అన్ని ఉర్లీస్, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇక్కడే పెడుతున్నా అనమాట. ఇలా ఇవన్నీ పెట్టడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. ఆ కార్నర్కి వెళ్ళినప్పుడల్లా ఇంకా కలర్ఫుల్ అన్నీ తెచ్చుకొని పెట్టుకుందాం అనుకున్నాను. అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయి, కలర్స్ ఉంటాయి, రకాలు కాదు, మంచి మంచి కలర్స్ ఉంటాయి. నేను వాకింగ్కి వెళ్ళే ప్లేస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ తెచ్చుకుందాము అనుకున్నాను. అయితే ఇప్పుడు సీజన్ అనుకుంటా, మాకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో వాకింగ్కి వెళ్తాం కదా, అక్కడైతే చాలా గుబురుగా పెరుగుతున్నాయి అనమాట. మంచి మంచి పువ్వులు ఇప్పుడు అన్ని రకాల కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అసలు చూడ్డానికైతే.
అయితే చీకటి పడకుండా వెళ్తేనే ఇవి తెచ్చుకోవడం అవుతుంది. చీకటి పడిపోతే ఇంకా అవి మొక్కల్లోంచి ఏమీ తీసుకురావడం అవ్వదు కదా, మొక్కల్లో ఏమీ తెంపకూడదంటారు. ఎండాకాలం కాబట్టి కొంచెం లేట్గానే చీకటి అవుతుంది. మేము వాకింగ్కి వెళ్ళేటప్పటికి అంతగా చీకటి అవ్వట్లేదు కాబట్టి తెచ్చుకుంటున్నాము. మార్నింగ్ టైంలో అయితే వాకింగ్ కొంచెం కష్టమే. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు నైటే నేను పప్పు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో మా అబ్బాయి కోసం ఇడ్లీలు పెడుతున్నా అనమాట. చిన్న ఇడ్లీలు, ఇవి చిన్నవే ఉంటాయి. ఏమంటారు, స్టీమర్లో పెట్టేసుకుంటాను అనమాట ఇడ్లీస్. ఓ పక్క అవి అయిపోతాయి. వాడు ఈ మధ్య సీరియల్ బ్రేక్ఫాస్ట్ తినడం అస్సలు ఇష్టపడటం లేదు. దోశ, ఇడ్లీ అటువంటివి కావాలనుకుంటున్నాడు. సరే ఎందుకు ఏడిపించడము, అవి పెడితే తినేస్తాడు, కాదనడు. కానీ పాప ఎందుకు ఇబ్బంది పడుతూ తినడం అని చెప్పి ఇంకా నేను ఏదో ఒక బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటూనే ఉన్నాను. ఒక 1 వీక్ వరకు దోశ, ఒక 1 వీక్ ఇడ్లీ అలా. ఇది ఇలా స్టీమర్లో పెట్టేసుకుంటే ఒక 5 to 8 మినిట్స్లో అయితే ఇడ్లీలు ఉడికిపోతాయి. ఇవాళ లంచ్లోకి వంకాయ కొత్తిమీర కారం కూర చేస్తున్నాను. అలాగే మామిడికాయ పప్పు కూడా చేశాను. వంకాయ కొత్తిమీర కారం కోసం నేను ఫస్ట్ కొత్తిమీర అదంతా వాష్ చేసుకొని అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ పేస్ట్ని వంకాయలో కూరేసి ఫ్రై చేసుకోవడమే. అంటే వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు, వాటర్ వేయచ్చు. కానీ నాకు ఫ్రై కర్రీలా ఉంటేనే ఇష్టం కాబట్టి ఫ్రైలా చేస్తాను అనమాట నేను. వాటిలో సాల్ట్ వేసి అది పేస్ట్ లాగా పల్సిస్తూ తిప్పుకుంటూ చేయాలి ఆ పేస్ట్ని. ఎందుకంటే నల్లగదు, కొత్తిమీర పేస్ట్లా అవడం కొంచెం కష్టం కాబట్టి పల్సిస్తే అది ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడే అది వేగంగా నలుగుతుంది. సో మా ముగ్గురు కోసమే కాబట్టి అరౌండ్ ఒక 12 వరకు వంకాయలు తీసుకున్నాను. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇవి అనకాపల్లి సైడ్ వంకాయలు, చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఒకసారి అటు వెళ్ళినప్పుడు రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారనమాట. చాలా ఫ్రెష్గా కనిపించి ఆపేసి కొనుక్కున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఇగో ఈ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, మరి పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం బరకగానే చేసుకోవాలి. దాన్నేమో ఈ వంకాయల్లో ఫిల్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసి మూత పెట్టేయడమే. పెద్ద వాటర్ అది కూడా వేసుకోకూడదు. నేను వేసుకోలేదు, వేసుకుంటే కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది. మొత్తం వంకాయలన్నిటిలో ఫిల్ చేసేసుకున్నాను. నైట్ డిన్నర్లోకి ఇంకా ఉంచట్లేదన్నమాట. అలాగూ టిఫిన్సే చేస్తున్నాం కాబట్టి కర్రీ అవి ఏవి ఉన్నా కూడా ఎవరు తినరు కాబట్టి కొంచెం కర్రీయే చేస్తాను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క వంకాయ పెట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం కొత్తిమీర పేస్ట్లో ఉప్పు వేసాము, అదే సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే పైన కొంచెంగా సాల్ట్ జల్లేసుకుంటే సరిపోతుంది. ఈ నేను కూర వేసేలోగా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. సో వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నాను మా అబ్బాయికి. చట్నీ అయితే పెద్దగా వాడికి అవసరం లేదు కాబట్టి కందిగుండా నెయ్యి వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలాంటి టిఫిన్ అయితే ఇష్టంగా తింటాడు వాడు. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఏవైనా తింటాడు బ్రేక్ఫాస్ట్లో. నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇన్ఫ్యూజ్ వాటర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అదేమో ముగ్గురం తాగేస్తున్నాము. వాడు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఈ వాటర్ తాగేయమని చెప్తున్నాను. ముగ్గురికి కరెక్ట్గా 3 గ్లాసెస్ అయితే వచ్చింది. రోజు వాడు మాతో జాయిన్ అవ్వడు తాగడానికి, బట్ ఇవాళ నేను కూడా తాగుతా అమ్మా అన్నాడు. సో ముగ్గురికి 3 గ్లాసులు అయితే ఆ బాటిల్లో వాటర్ వచ్చిందనమాట. ముగ్గురం తాగేసాం ఫస్ట్. ఇవాళ మేమైతే మార్నింగ్ సెషన్లో అసలు కాఫీ కూడా తాగలేదు, ఈవినింగే తాగాము. అదైన తర్వాత ఇంకా నేను కొంచెం పెసలు, శనగలు ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసి పెట్టాను అనమాట. ఎవ్రీడే నానబెట్టడం అస్సలు కుదరటం లేదు. అందువల్ల ఏంటంటే ఒకేసారి 1 వీక్కి సరిపడా నానబెట్టేసి వాటిని బాక్సులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి అన్నీ ఒకేసారి నానబెట్టేశాను. మా అబ్బాయికి అయితే ఇంట్లో తినడం అవ్వదు కాబట్టి ఇంకా స్కూల్లో స్నాక్స్ కోసమని ఇవన్నీ నానబెట్టినవి అయితే పెడుతున్నాను. ఎవ్రీడే ఇదే పెడతాను అని చెప్తున్నాను. ఫ్రూట్స్ కానీ ఇవి కానీ పెడతాను అని చెప్తున్నాను అనమాట.
ఇంట్లో ఉంటే తింటాడు, బట్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి అసలు టైం ఉండట్లేదు. ఈవినింగ్ పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటి నడుస్తున్నాయి, స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చదువుకోవడం అవి ఇవి. ఇప్పుడు ఇవి తినడానికి పెద్ద ఇష్టపడటం లేదు. సో సోక్ చేసినవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున స్నాక్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు కూడా బ్రేక్ఫాస్ట్లో సీరియల్ తినట్లేదు, ఇవి తిందాం 1 వీక్ అని అన్నారు. ఎవ్రీడే అయితే ఒకరోజు గుర్తుండి నానబెడితే రెండొక రోజు గుర్తుండట్లేదు అనమాట. ఏదైనా ఒక అలవాటు మినిమం 4 to 5 డేస్ చేయడం మంచిది అంటుంటారు ఈయన. అందువల్ల నేను అన్నీ కూడా ఒకేసారి సోక్ చేసేసి నీళ్ళు బాగా వడకట్టేసి డబ్బాల్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేటట్టుగా, మా అబ్బాయికి స్నాక్ బాక్స్లో పెట్టేటట్టుగా అయితే ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేశాను. ఇంకా 100 కిలో వంకాయ కారం కూర చేసాం కదా, కొత్తిమీర కారం, ఇదిగో మామిడికాయ పప్పు అనమాట. ఇది ఈ రెండే చేశాను ఇవాళ లంచ్లోకి. ఈ రెండు కూడా మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టి పంపించేస్తున్నాను వాడికి. ఇవాళ బాగా టేస్ట్గా వచ్చింది మమ్మీ మామిడికాయ పప్పు. జనరల్గా మామిడికాయ పప్పు పెద్దగా ఇష్టపడ్డాడు అనమాట. చిన్నప్పుడైతే అదే ఎక్కువ తినేవాడు, ఇప్పుడు కొంచెం చికాకు పడుతున్నాడు, బట్ ఇవాళ నచ్చిందని చెప్పాడు వాడికి. అలాగే కొంచెం మజ్జిగ కూడా పెట్టాను, బటర్ మిల్క్, ఉప్పు వేసి. ఇంక ఇవాళ నుంచి నా కోసం మా హస్బెండ్ కోసం వైట్ రైస్ కుక్ చేయట్లేదు అనమాట. బ్రౌన్ రైస్ ప్లస్ కినోవా రెండు హాఫ్ గ్లాసులు చొప్పున 1 గ్లాస్ అయితే లేచిన వెంటనే సోక్ చేసేసాను. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందు అవి కుక్ చేయడానికి పెట్టాను అనమాట. వాడికి ఇంకా మజ్జిగలో కొంచెం సబ్జా సీడ్స్ కూడా వేసేస్తున్నాను. తాగేటప్పుడు కాస్త వాటర్ కలుపుకొని తాగేమని చెప్తున్నాను అనమాట. చలవ చేస్తుంది కదా, ఎండాకాలం, ఎండల్లో ఆడతారు పిల్లలు, స్కూల్లో వీళ్ళు ఖచ్చితంగా ఆడుకోవాలన్నమాట, యాక్టివిటీస్ ఉంటాయి, అందుకని చలవ చేస్తుందని చెప్పి పెట్టాను. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక నేను మా హస్బెండ్ పూజ అయితే చేసుకున్నాము ఫ్రెష్ అయిపోయి. ఇవాళ హనుమత్ జయంతి కదా, అందువల్ల ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. మార్నింగ్ ఇల్లు క్లీన్ అయిపోయి పూజ చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇవన్నీ ప్లేట్లో అరేంజ్ చేశాను, నా కోసం మా హస్బెండ్ కోసం. నేను జనరల్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను, నేను ఉన్నప్పుడే తిను, నేను వెళ్ళిన తర్వాత అయితే అస్సలు తినవు అనేసి దెబ్బలాడుతున్నారు ఈయన, కాబట్టి ఇద్దరికి కలిపి సర్వ్ చేసేసాను. నైట్ సోక్ చేశాను కదా, అవన్నీ కూడా కొంచెం ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్స్ చొప్పున అవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నాం అనమాట. అండ్ అలాగే ఒక బనానా కూడా. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇంకా మిగిలినవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హడావిడిగా పని ఉంటుందో, వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా అలాగే రోజంతా పని ఉంటూనే ఉంటుంది. అసలు ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం టైం ఉంటుంది రిలాక్స్ అవ్వడానికి 1-2 అవర్స్. ఇంకా మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ 4 నుంచి ఇంకా పని ఉంటుంది నాకైతే. మా అబ్బాయి వస్తాడు, ఎగ్జామ్స్ చదువుకోవడం, ట్యూషన్కి దిగపట్టడం, మళ్ళీ రాత్రికి డిన్నరు, మళ్ళీ నైట్ కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ అసలు ఖాళీ ఉండదు. ఈ సబ్జా వాటర్ ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే కూడా అవే వాడతాము. మెయిన్ గుర్తుండట్లేదు, బట్ ఎవ్రీడే యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుగా సోక్ చేసి పెట్టాను అనమాట. ఇందాక పెట్టాను కదా, ఇవన్నీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు ఈ కార్నర్కి మంచిగా అనిపించాయి నాకు, చాలా చక్కగా ఉంది కార్నర్ అంతా కూడా. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక కాఫీ తాగుతున్నాము. మార్నింగ్ అసలు కాఫీ తాగలేదు, చెప్పాను కదా, ఇవాళ హెల్దీగా తిన్నాము, కాఫీ కూడా ఆపేసాము. బట్ ఈవినింగ్ వరకే ఉండగలిగాను నేను, ఈవినింగ్ అస్సలు ఉండలేకపోయాను, కాఫీ కావాలి అని చెప్పి ఇద్దరం కలిసి కాఫీ పెట్టుకొని తాగుతున్నాం అనమాట. ఆ తర్వాత ఒకసారి చిన్న వాక్ వెళ్ళి వచ్చేస్తాము. ఒక్కొక్కసారి డిన్నర్ అయ్యాక వెళ్తాము, ఒక్కొక్కసారి డిన్నర్ తినేసి తినక ముందు వెళ్తాం అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఇవాళ డిన్నర్లోకి ఉప్మా చేసేస్తున్నాను సింపుల్గా, నో వైట్ రైస్ అనమాట. ఈ 1 వీక్ అనుకుంటున్నాము, చూడాలి ఎంతవరకు చేయగలుగుతాము. మాకు ఉప్మా చాలా ఇష్టము, రెగ్యులర్గా చేసుకొని తింటాము. ఇడ్లీ, దోశ వీటన్నిటికంటే కూడా మా హస్బెండ్ కొంచెం ఎక్కువగా ఉప్మా ఇష్టపడతారు, నాకు కూడా.
అందుకే సింపుల్గా కూడా అయిపోతుందని చెప్పి నేను ఉప్మా చేసేస్తున్నాను ఇవాళ డిన్నర్లోకి. రెగ్యులర్గా అందరు చేసే ప్రాసెస్సే కదా. అయితే ఉప్మాలోకి అన్ని రకాల వెజిటబుల్స్ వేస్తాను నేను. బీన్స్ కూడా ఉంటే అది కూడా వేస్తాను, బట్ ఇవాళ బీన్స్ లేవు. టమాటో, బంగాళదుంప, ఇంకా ఆనియన్స్, తర్వాత క్యారెట్ అవన్నీ కూడా వేసుకొని చేస్తున్నాను అనమాట. కాస్త సేమియా కూడా వేస్తాను నేను. గోధుమ ఉప్మాలో కొంచెం సేమియా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత గోధుమ నూక వేసుకోవడమే. నేనైతే గోధుమ నూక వేయించి పెట్టాను అనమాట. యాజ్ ఈజ్గా వాడేస్తాను, వేయించి పక్కన పెట్టాను అసలు. ఉప్మాకి చేసే ముందు కూడా అంటే మాకు అలవాట్లేదు మొదటి నుంచి, కొంతమంది వేయించి చేస్తారు కదా, మేమైతే వేయించామన్నమాట, డైరెక్ట్గానే వేసేసుకుంటాము. ఉప్మా అంతా ఆల్మోస్ట్ అయిపోయే టైంకి కొంచెం పాలు వేసుకుని లాస్ట్లో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసాను అనమాట, నిజంగా ట్రై చేశాను, చాలా బాగుంది. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.